విజయనగరం జిల్లాలో సుమారుగా 17 సంవత్సరాలుగా ఉన్నటువంటి సమస్య జిందాల్ సమస్యని నేడు రఘురాజు గారి ఆధ్వర్యంలో అలుపెరిగిన పోరాటం చేసి ఇటు న్యాయస్థానాలు, ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, పోలీసులు వీళ్ళందరితో కూడా పోరాటం చేసి నేడు విజయం సాధించారు. ఈ విజయం వెనుక ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, ఎదుర్కొన్న సమస్యలు ఏంటి, వాటి మీద అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ విజయం మీకు ఆనందాన్ని ఇచ్చిందా? అంటే కొంతమంది సూర్యనారాయణ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు, సార్ ఈ ప్యాకేజీ అనేది చాలా తక్కువ, 2.5 లక్షలు ఎంతో ఇచ్చారు, ఈ రోజుల్లో 2 కోట్లు 3 కోట్లు స్థలం ఇక్కడ బోల్డ్ అంత ఖరీదు ఉన్నది, అది చాలా తక్కువ, రైతులకు న్యాయం జరగలేదని చెప్పేసి ఆయన అంటున్నారు. దీని మీద మీ కామెంట్ ఏంటి? అంటే ఒడ్డు మీద ఉన్న వాళ్ళు ఎన్ని మాట్లాడినా చెప్పొచ్చు. పోరాటం అంతా చేసి 375 రోజులు పోరాటం చేశాము. పోరాటం చేసినప్పుడు మీరు అన్న సూర్యనారాయణ గారిని కూడా గతంలో పిలవడం జరిగింది. ఆయన కూడా వచ్చి మద్దతు తెలియజేయడం జరిగింది. తర్వాత మరి చాలాసార్లు పోరాటం జరిగినా ఎవరైనా పెద్దలు వచ్చినా కానీ మేమైతే చాలాసార్లు ఆహ్వానం పలికాం. మరి ఆయన ఎందుకు రాలేదన్నది మాకైతే తెలియదు. అందరూ పోరాటంలో ఉన్నోళ్ళే. సూర్యనారాయణ గారు ఎవరైనా అట్లా కమ్యూనిస్ట్ భావాలు ఆ పార్టీలతో ఉన్న వాళ్ళందరూ కూడా పోరాటాలు చేసిన వాళ్ళే. మరి ఈ జిందాల్ పోరాటానికి వచ్చారు 17 సంవత్సరాల క్రితం భూములు ఇవ్వడం. మరి ఆ రోజు కూడా మీ అందరూ దగ్గరుండి భూములు ఇప్పించడం, ఆ రోజు ఇక్కడ అభివృద్ధి చెందుతుంది అనేసి ఆ రోజు భూములు ఇప్పించడం, ఆ రోజు కూడా వాళ్ళు వద్దని పోరాటాలు చేశారు. రైతులు ఆ రోజు అభివృద్ధి చెందుతుంది కదా అని ఒక ఆలోచనతో ఇచ్చారు. మరి తర్వాత 17 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వాళ్ళకి పూర్తిగా ఇండస్ట్రీస్ రాలేదు. ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చిన తర్వాత మా రైతుల పరిస్థితి ఏంటని, ఎందుకంటే వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వద్దు, మా డబ్బులు మాకు ఇచ్చేయండి. చాలా మంది తీసుకున్నారు, ఒక 90 మంది తీసుకోలేదు. మరి రేపు ఎంఎస్ఎంఈ పార్క్ వచ్చినప్పుడు ఆ 90 మందికి ఉద్యోగాలు అలాగా ఎవరు ఇప్పిస్తారు? మనం పోరాటం చేయకపోతే అలాగే ఎవరు ఇప్పిస్తారు ఉద్యోగం? అలాగే ఎవరైతే భూములు కోల్పోయిన నిర్వాసితులు అందరూ కూడా ఎస్సీ ఎస్టీస్, అందరూ కూడా గిరిజనులు, దళితులు ఉన్నారు. వాళ్ళ పక్కన నిలబడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఇంకా వెనబడిన రైతులు అందరూ ఉన్నారు. మరి వాళ్ళ కోసం ఈరోజు మేము పోరాటం చేసి ప్రభుత్వంతో అయితే అవునండి మీరు చెప్పినట్టు మరి హైకోర్టు వరకు వెళ్ళాం, ఢిల్లీ వరకు వెళ్ళాం. ఎప్పుడైనా మనకు తెలిసి ఒక ఉద్యమాన్ని ఎవరైనా ఒక రాజకీయ నాయకులు ఎవరైనా భుజాన్ని వేసుకొని తిరగడం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈ మాట అందరూ కూడా నేను చెప్పిన మాట కాదు, నా గురించి నేను చెప్తున్న మాట కాదు. ఈరోజు రాష్ట్రం అంతా అధికారుల దగ్గర నుంచి, రాజకీయ నాయకుల దగ్గర నుంచి, ఈ పోరాటాలు చేసే పెద్దల దగ్గర నుంచి అందరూ అంటున్న మాటలే. అయినా నేను రాజకీయ నాయకుల్లాగా నేను ఎప్పుడు కూడా అనుకోను. నేను ఎప్పుడు కూడా ప్రజా సేవకుడుగా ప్రజలకు పనిచేసి ఆలోచనతో ఉంటాను. అలాగే నా పార్టీ కోసమో లేకపోతే పదవుల కోసమో రాజకీయం కోసమో నా మనస్సాక్షి నేను చంపుకోలేను. కాబట్టి సంవత్సరం పాటు మీరు అన్నట్టు అన్ని ఇబ్బందులు పడ్డాను. అన్ని ఇబ్బందులు కూడా పడుతూ మరి ఈ పోరాటంలో ముందుకెళ్ళాం. ఈరోజు బోరులు వర్షంలో ఈరోజు అవనండి, నిన్న అవనండి, ఎవరైతే భూములు కోల్పోయిన రైతులందరూ ఉన్నారో ప్రభుత్వం మాటకి, అలాగే జిందాల్ కంపెనీ వాడి మాటకి, అలాగే మేమైతే ఏదైతే సమస్యలన్నీ చెప్పామో అన్నిటికీ కూడా ఎంతో సంతోషంగా అంగీకరించి, ఎందుకంటే మాకు న్యాయం జరగలేదని నిర్వాసులు ఎవరు మాట్లాడలేదు. ఈ పక్కన ఉన్న వాళ్ళకి ఏముంది, ఈరోజు మాట్లాడతారు, రేపు మాట్లాడరు. ఈరోజు వచ్చిన మనుషులు సగంలో ఎందుకు రాలేదు? దాని మీద చాలా అనుమానాలు ఉన్నాయి. 75 రోజులు నాకంటే ఎక్కువ ఆ రైతులతో ఉన్నది అతను. అలాగే ఆధార్ మోహన్ గారు కూడా చాలా నెలలుగా ఆయన ఇబ్బందులు పడుతూ పార్టీలో ఆయనకు షోకాజ్ నోటీస్ సాగర్ జగన్ గారికి నోటీస్ ఇస్తే నాకు పార్టీ కంటే నా సిద్ధాంతం, పార్టీ సిద్ధాంతం వేరే ఉంటుంది, మన వ్యక్తిగత సిద్ధాంతం వేరేగా ఉంటుంది. ఇక్కడ సమస్యల మధ్యలో వదిలి నేను రాలేనని చెప్పి ఆయన పార్టీకి కూడా వదులుకున్న పరిస్థితులు కూడా నిజంగా ఆయన అభినందించాలి. ఈరోజు జిందాల్ ఉద్యమం అంత ముందుకు సాగింది అనుకుంటే నాకంటే ఎక్కువ కష్టపడి రైతుల్లోని ఆ ధైర్యాన్ని నింపి, రైతుల్లోని ఆ ఉత్తేజాన్ని నింపి, రైతుల్లోని ఆ నమ్మకాన్ని నింపింది జగన్ గారు. నేను ఓపెన్గా ఒప్పుకుంటాను, నాకంటే ఆయన కష్టపడ్డా. నేను ఆ కోర్టులు ఇవి అవి అన్నీ తిరిగి ఆఖరికి ఏదో విధంగా మేమైతే రైతులకు సానుకూలంగా సాధించామని రైతులు కూడా మేము ముందు రోజు కూడా అడిగాం. ఒకవేళ మాట్లాడితే ఏంటంటే మాట్లాడాలంటే ఇవన్నీ చెప్పారు. మరి ఎంత అడుగుదాం రా అని ఒక డిస్కషన్, ఎంత అడుగుదాం మనం అనేసి డిస్కషన్ కూడా జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా డిస్కషన్ అయింది అంటే ఖచ్చితంగా రైతులందరూ చాలా సంతోషంగా వాళ్ళు ఒప్పుకున్నాడు. మరి మనం కాదని మనం అనలేని పరిస్థితి మాకు ఉంటుంది. 2.5 లక్షలు కాదు, 25 లక్షలు ఇప్పించాలని, 50 లక్షలు ఇప్పించాలని మాకు ఉంటుంది. కోర్టు కేసు ఎందుకు వేసాం? కోర్టు కేసు ఏంటి? ఏకంగా భూములే తిరిగి ఇవ్వాలన్నది మా వాదన. భూములే తిరిగి ఇచ్చి పేదవాడికి భూ ఇప్పించాలని మా వాదన. మరి కోర్టులో సిస్టమ్ నడుస్తూ ఉంది, సంవత్సరం అయింది. రైతులు పనులు మానుకొని పాటలు మానుకొని ఇక్కడికి బాబు ఏదోలాగా సాల్వ్ చేయండి అంటే ఈరోజు జరిగిన ఏదైతే ఇష్యూ ఉందో, ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రైతులు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవరైనా మాకు నష్టం జరిగిందని 3 రోజులు అయింది, 4 రోజులు అయింది, ఎవరైనా ఒకళ్ళు కూడా ఒక మాట మాట్లాడారట మాకు అన్యాయం జరిగిందని. పక్కన ఉన్న వాళ్ళు మనం ఎన్నైనా మాటలు మాట్లాడతాం, మనకు బాధ్యత పడేవాడు బరువు మోసినట్టు కష్టం తెలుస్తుంది. పక్కన నుండి సిద్ధాంతాలు ఇవన్నీ మాట్లాడుకోవచ్చు, మేము కాదనో, ఆయన మాటలు మేమే తోసుకొచ్చాం. ఆయన కూడా మా కోసం వచ్చి పోరాటం చేశారు. కాకపోతే ఏదో బాధలు లోపల ఉన్నట్టున్నాయి.
మరి ఇదేదో మమ్మల్ని పిల్లలేదో, నాకు కూడా ప్రయారిటీ ఇవ్వలేదో, లేకపోతే నన్ను పిలిస్తే బాగున్నాను కొంతమందికి ఉంటుంది. మరి వాళ్ళు ఎందుకు పిల్లలేదో నాకు తెలియదు. సూర్యనారాయణ గారు అంటే మా అందరికీ ఎప్పుడు కూడా గౌరవమే. అటు పెద్దాయన కూడా కొన్ని మాటలు అక్కడక్కడ జారారని తెలిసింది కానీ అవి మేము పెద్దగా పట్టించుకోం. ఎందుకంటే పెద్దాయన ఎన్నో పోరాటాలు చూశారు. లోపల బాధ అన్నీ ఉంటాయి కాబట్టి అవన్నీ కూడా మేము పట్టించుకోం. ఖచ్చితంగా రైతులైతే సంతోషంగా ఉన్నారు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అయినా ఉనండి, మేమవునండి ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యి అట్లీస్ట్ ఈ ఏదైతే ఇస్తా అన్నారో ఈ 2.5 లక్షలు రైతుకి అందాలి. ప్రతి కుటుంబాన్ని ఉద్యోగం ఇవ్వాలా. ఎవరైతే బంధువలసలు ఉన్నారో వాళ్ళ సమస్య తీరాలి, దెప్పూర్ల సమస్య తీరాలి. ఇందులో రకరకాలు ఉన్నాయి. ఎంజాయ్మెంట్ వాళ్ళు ఉన్నారు, ఇంకా పట్టాలు రాని వాళ్ళు ఉన్నారు. ఒక ఇల్లు పోయినాడు కొంతమందికి అయితే జీతాలు అయ్యారా, ఉద్యోగాలు అయితే ఇస్తారా లేదా, ఇల్లు పోయిన వాళ్ళకి ఇస్తారా, ఇవన్నీ ఎన్నో ఇష్యూస్ ఉన్నాయి. ఇది మనం ఒక్క 2.5 లక్షల మీద ఆధారపడిపోలేదు. ఇవన్నీ సాల్వ్ అవ్వాలి. ఇవన్నీ ప్రభుత్వం దిగొచ్చి, కంపెనీ దిగొచ్చి ఈ విధంగా గౌరవ మంత్రి గారు అనిత మేడం గారు ఎంతో బాధ్యత తీసుకున్నారు. నిజంగా ఆమెను అప్రిషియేట్ చేయాల్సిందే. మేము ఎంత కష్టపడినా ఆవిడ మాతో మాట్లాడిన పద్ధతి, మా రైతులందరితో మాట్లాడిన పద్ధతి నిజంగా చాలా సంతోషం అనిపించింది. అలాగే లోకేష్ గారు కూడా ఆవిడ పూర్తి బాధ్యత అప్పచెప్పి ఎప్పుడు కూడా మానిటర్ చేస్తూ మమ్మల్ని అందరినీ కూడా ఆవిడ మానిటర్ చేస్తూ అధికారులు మమ్మల్ని కంపెనీని అందరినీ కూడా కూర్చోబెట్టి రైతులందరినీ కూర్చోబెట్టి, ఎందుకంటే ఈ రాజకీయాల్లో ఏదైనా మోసం చేయాలి, ఏదైనా చేయాలంటే నాయకుడు ఒకటి వెళ్ళి మాట్లాడించుకుంటాడు ఏదన్నా. కాకపోతే నేను ఎప్పుడు వెళ్ళినా కానీ, ఎక్కడికి వెళ్ళినా కానీ ఎప్పుడు 10 మంది రైతులను తీసుకొని వెళ్ళాను. వాళ్ళు ఉంటే నేను మాట్లాడతాను, లేకపోతే నేను మాట్లాడను. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు బోల్డ్ రకాల మాటలు మాట్లాడతారు. ఈ కంపెనీ వల్ల ఏటొచ్చింది, ఈరోజు ఏటొచ్చిందో ఏటిపోయిందో రైతులకి తెలుసు, ప్రజలకి తెలుసు. ఈరోజు ఎక్స్పోర్ట్ మండలమే కాదు, నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా ఈ జిందాల్ ఉద్యమం గురించి ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఈ ఉద్యమంలో మేము ఎలా కష్టపడ్డామో తెలుసు, ఎంత బాధ్యతగా కష్టపడ్డామో తెలుసు. ఇంకా మమ్మల్ని ఎన్నో ప్రలోభాలకి ఆఖరి జగన్ గారిని అయితే ముందులో ప్రలోభాలు, మీరు ఎందుకు వెళ్తారు, మీ కంపెనీతో మాట్లాడి మీకు ఏదో చేయిస్తాం, మీకు ఏదో సాయం చేస్తాం, మీకు ఏదో ఇస్తాం అని ఆయన ఎన్నోసార్లు ప్రలోభ పెట్టడం. నా వెనకాల తిరిగిన నాయకులందరికీ కూడా ప్రలోభాలు పెట్టారు. ఎవరు గిరిజన సమస్య మీద మేము నిలబడ్డాం. ఈరోజు ఎంత వర్షం అయినా ఎంతమంది వచ్చారు, ఏమో ఒక మీటింగ్ పెట్టి ఈ నిర్వాసులు అందరూ పిలిచి మీకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తారో, లేకపోతే ఇది ఎందుకు మీరు ఎందుకు ఒప్పుకున్నారని మాట్లాడమనండి. ఎవరో ఇద్దరు ముగ్గురు ప్రెస్ దగ్గర కూర్చొని మాట్లాడేసి వెళ్ళిపోతే కాదు. ఉద్యమం అంటే ప్రజల్లోకి వెళ్ళాలి, ప్రజలు మన దగ్గర రావడం కాదు. ప్రజలు మన దగ్గర రావడం కాదు. ఈ రాజకీయ పార్టీ ఉద్యమ నాయకులు ఎవరు ఏంటి, మనం ప్రజల దగ్గరికి వెళ్ళాలి. కష్టం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి. అది ఉద్యమం. అక్కడికి వెళ్ళమనండి. ఇన్నాళ్ళు 375 రోజుల్లో ఒకసారి 2 సార్లు వచ్చారు కానీ ఎందుకు రాలేకపోయారు? జగన్ గారు ఎందుకు వచ్చారు? ఆయన ఎందుకు బాధ్యతపడ్డారు? మేము ఎంత బ్యాలెన్స్ వెళ్దామని ఈరోజు మేము విజయం సాధించాం. అది అందరూ కూడా గమనించాలి. ఈరోజు అందరూ గుర్తించారు. ఎవరో ఒకళ్ళ ఇద్దరు అటు నుంచి ఇటు నుంచి ఇటు మాట్లాడేసి ఫేస్బుక్లోనో లేకపోతే సోషల్ మీడియాలోనో వాట్సాప్లోనో వీడియోలు పెడితే ప్రజలకు అన్నీ తెలుసు, జిల్లా నిర్వాసితులకు అన్నీ తెలుసు, రాజకీయ పార్టీలకు తెలుసు, రాజకీయ నాయకులకు తెలుసు, అధికారులకు తెలుసు, అందరికీ తెలుసు. ఈ ఉద్యమం ఎంత ఎంత పెద్దగా వెళ్ళిందో, ఎంత చక్కగా అందరికీ కూడా సమన్వయం చేసుకొని వెళ్ళామని. మేము అగ్రెసివ్గా మేము కూడా 25 లక్షలు ఇస్తే కానీ ఒప్పుకోవాల్సి మేము బలబుద్ధి వచ్చు. కాకపోతే రైతు పరిస్థితి ఏంటి, సంవత్సరం నుంచి రోడ్డుని పడి వాళ్ళకి నమ్మకం కొద్దీ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ కోసం మేము వాళ్ళని అడిగి వాళ్ళందరికీ సరే మాకు పర్వాలేదు మీరు నిర్ణయం తీసుకొని అని వాళ్ళు చెప్తేనే మేము ఆ రోజు కంపెనీ వాళ్ళ నిర్ణయాలు వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళకి మేలు జరిగే విధంగా ఉంది. ఖచ్చితంగా ఈ ఫలాలన్నీ కూడా ఈ నిర్వాసులకు అందే వరకు మా పోరాటం అయితే ఆగదు. ఇంకోటి మీద బురద జల్లడం సులువే. అటువంటి చాలా మంది మానుకుంటే చాలా బెటర్ అని నేనైతే భావిస్తాను. రఘురాజు గారు సుదీర్ఘమైన సమాచారం ఇచ్చారు జిందాల్ విషయంలో. ఆయన ఏం చెప్పారంటే ఈ పోరాటం వెనకాల ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఎన్నో ఒడిదుడుకులు వచ్చాయి, ఎంతో మంది మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. రాజకీయంగా కానీ, చట్టపరంగా కానీ, ప్రతిపక్షం కానీ, అధికార పార్టీ కానీ ఎవరో కూడా మాకు సహకరించకపోయినా సరే మేము ఈ పోరాటం చేసి రైతుల సమ్మతి మేరకు వారి పూర్తి అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాంపన్సేషన్ ఎక్కువ తక్కువ అని అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులకు పడుతున్నటువంటి బాధలు, ఇబ్బందులు, సంవత్సర కాలంగా వారు చేసినటువంటి పోరాటాలు, వాళ్ళు పనులు మానుకొని రోజు ఇక్కడ పోరాటం చేసి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఆ అన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకునే వారు ఒక అంగీకారానికి వచ్చి మాకు తెలియజేసిన తర్వాతనే ప్రభుత్వంతో చర్చలు జరిపి పూర్తిగా రైతుల యొక్క అంగీకారంతోనే ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగిందని ఆయన చెప్పడం జరిగింది. నమస్తే.